ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా చెకింగ్ అయితే జరుగుతుందండి. ఏదైతే మనం 3 పీస్ సెట్స్ వేసుకుంటూ ఉంటాం కదా, 3 పీస్ సెట్స్ ని ఫస్ట్ ఫ్యాబ్రిక్ ని చెక్ చేస్తారనమాట, డ్యామేజ్ అది లేకుండా అండి. మనకి ఏదైతే 3 పీస్ సెట్స్ నెక్ మగ్గం వర్క్ వస్తుంది కదా, అది కంప్లీట్ గా హ్యాండ్ తో చేసి మనం మన షాపింగ్ మాల్స్ లో ఇలా డ్రెస్సెస్ చూస్తాం. బట్ ఈ డ్రెస్సెస్ ని ఇలా ఎలా డిజైన్ చేస్తారు, దీని బ్యాక్ గ్రౌండ్ ఎంత వర్క్ ఉన్నది అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫ్రీ హ్యాండ్ తో చేస్తారండి. ఇప్పుడు ఎంత మంచి డిజైన్ నెక్ వర్క్ కదా మేడం, అది అవునండి నెక్ వర్క్ కలరింగ్ మేడం. ఫస్ట్ దాని అవుట్ లైన్ మొత్తం సెట్ చేస్తారు. ఏంటంటే సూరత్ లోనే ఫస్ట్ టైం మీరు టూ పీసెస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ప్యాకింగ్ అయితే జరుగుతుందండి, మీరు చూస్తున్నారు కదా. చూసారుగా పర్ఫెక్ట్ వాళ్ళు మెజర్మెంట్ తీస్తారు. అంటే మనకు ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్, ఎల్ సైజు మినిమం ఎంత పర్చేస్ చేయాలి? మినిమం ఒక 5000 నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కూడా చాలా తక్కువ రేట్ లోనే మా దగ్గర ఉంటాయి. ఇది ఇంకా గోడం అయితే చాలా పెద్దగా ఉంది. ఇటు పక్క చూడండి, ఇటు పక్క కూడా పెద్ద గోడం ఉంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు వచ్చేసరికి మనం సూరత్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇది కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినప్పటికీ కూడా ఇక్కడ మనకి టూ పీసెస్ ఇవ్వడము అట్లా కూడా ఫెసిలిటీస్ ఉన్నాయంట. అండ్ తక్కువ బడ్జెట్ తో ఇక్కడ మనము కుర్తీస్, కంప్లీట్ గా ఇది మనకి కుర్తీస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి వుడీస్ కుర్తీస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో ఈ రోజు మనం ఉన్నాము. సో ఇది కంప్లీట్ గా కుర్తీ కలెక్షన్. ఈ రోజు వీడియోలో మనం కుర్తీస్ ని ఎట్లా డిజైన్ చేస్తారు, ఎట్లా కటింగ్, ఎట్లా స్టిచింగ్, ఎట్లా వర్క్ చేస్తారు, ఎట్లా ప్యాకింగ్ చేస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు సోనీ గారు. మాట్లాడదాం మేడం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చెప్పండి మేడం. ఈ రోజు వచ్చేసి చాలా వీడియోస్ నాయి మేడమ్స్ అయితే చాలా చూసుంటారు మీరు. కానీ ఈ రోజు నేను కూడా ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే, నాకు కూడా తెలియదు సూరత్ లో ఇంత పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉందనేసి కూడా తెలియదు. వీళ్ళు ప్రతి ఒక్కటి అంటే ఒక పోగు నుంచి మొదలు పెడితే అది కంప్లీట్ గా టీచ్ అయ్యే వరకు ఒకే దగ్గర ఉన్నాయండి. అసలు నేను పెద్ద షాక్ లో ఉన్నాను, ఎందుకంటే అలాంటి మ్యానుఫ్యాక్చర్ సూరత్ లో ఉందని నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి. మరి ఈ రోజు అయితే దీని గురించి అయితే నేను 101% గ్యారంటీతో అయితే మొత్తం ఫుల్ గా మీకు అయితే డీటెయిల్స్ అయితే అన్ని చూపిద్దాం మేడం. మనం ఈ రోజు జెడ్ చూపిస్తాను మీకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, చాలా మందికి బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా బెనిఫిట్ ఉన్నాయండి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి ఆల్మోస్ట్ మేడం మీ దగ్గర అయితే చాలా మంది సబ్స్క్రైబర్లు, చాలా మంది వ్యాపారులు, ఇక కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి స్కిప్ చేయకుండా మాత్రం ఈ వీడియోని అయితే ఫుల్ గా చూడండి. ఎందుకంటే సూరత్ లోనే ఫస్ట్ టైం అతి పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్, అది కూడా కుర్తీది 3 పీస్ నుంచి, అంటే నార్మల్ కుర్తీ నుంచి 3 పీసెస్ వరకు అయితే ఫుల్ మ్యానుఫ్యాక్చర్ తో అయితే ఇస్తారు. చూసారుగా ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా డిజైన్ ప్రతిదీ కోట్ సెట్, మళ్ళీ వచ్చేసి 3 పీసెస్, ఓన్లీ 2 పీసెస్, లేకుంటే ఫుల్ కుర్తీ, ఇలాంటి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక ఈ డిజైన్స్ అన్ని మీకు లైవ్ లో ఈ వీడియోలో మేము చూస్తాం, ఎందుకంటే మా దగ్గరే ఉన్నాయి కాబట్టి. యాక్చువల్ గా మనము ఇలా డ్రెస్సెస్ చూస్తాం, ఓకే, మనం మన షాపింగ్ మాల్స్ లో ఇలా డ్రెస్సెస్ చూస్తాం. బట్ ఈ డ్రెస్సెస్ ని ఇలా ఎలా డిజైన్ చేస్తారు, దీని బ్యాక్ గ్రౌండ్ ఎంత వర్క్ ఉన్నది అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఏంటంటే, మనము డిజైన్ అంటే ఫస్ట్ మనకు కావాల్సింది పేపర్ మీద ఒక డిజైన్. ఆ డిజైన్ ఎలా చేస్తారో నేనైతే చూస్తాను. మా డిజైనర్ ఎవరైతే ఉన్నారో తను సొంత చేతులతోనే అవి వేస్తున్నాడు. ఏదో మషిన్ ఫ్రీ హ్యాండ్ తో చేస్తారండి. ఇప్పటి వరకు తెలియదు మేడం, ఏదో మిషన్ లో పెట్టి చేసేస్తారేమో అనుకుంటున్నాను నేను. ఫ్రీ హ్యాండ్స్ తోనే చూసారుగా, మీకు లైవ్ లో కనిపిస్తుంది తను వేస్తున్నాడు కూడా. చూడండి ఎంత మంచి డిజైన్. నెక్ వర్క్ కదా మేడం అది? అవునండి నెక్ వర్క్. ఈ వర్క్ లో మనకు వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ రావచ్చు, లేకుంటే మనకు నార్మల్ మషిన్ స్టోన్స్, లేకుంటే హ్యాండ్ వర్క్, ఇలా ఏ వర్క్ అయినా రావచ్చు. ఇలా పర్ఫెక్ట్ గా మీకు ఇలా డిజైన్ చేసి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి అది మనకు కంప్యూటర్ లోకి ఇచ్చి ఇతను దాన్ని పర్ఫెక్ట్ గా మొత్తం చేస్తాడు అన్నట్టు. కలరింగ్ ఫస్ట్ దాని అవుట్ లైన్ మొత్తం సెట్ చేస్తాడు అనేసి మొత్తం సెట్ చేసినాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చిన్నవి ఏవైతే చిన్న మషిన్ చేయలేని పనులు ఏవైతే ఉంటాయో హ్యాండ్ కు, లేకుంటే ఇంకో మషిన్ కూడా ఉంటది, దానికి సంబంధించిన ఇక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు. కలరింగ్ కూడా ఇక్కడ ఇస్తారు. కలరింగ్ కూడా మొత్తం ఇక్కడే ఇస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాకైతే 2 మేడమ్స్ ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే ఏ క్లాత్ కు ఏ డిజైన్ బాగుంటది, ఏ క్లాత్ కు మనకు ఏ దారం నడిస్తే బాగుంటదని వీళ్ళు డిసైడ్ చేసి, ఇలా అంటే క్లాత్ ఇప్పుడు ఈ క్లాత్ కు ఏం కలర్ బాగుంటది, ఏ డిజైన్ బాగుంటది అని వీళ్ళు చేసి తనకి ఇస్తే తను చేయితోనే ఆ డిజైన్ వేస్తాడండి. ఇక్కడ వచ్చేసి మనకు జరీ, ఈ మేడం వచ్చేసి మనకు జరీలో ఇలా మనకు చేపిస్తుంది అన్నట్టు. మనకు గోల్డ్, సిల్వర్, కాపర్, బ్లాక్ ఇలా ప్రతిదైతే ఇక్కడ మనకు జరీలో ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో మేడం ఉంది చూసారుగా, తనైతే వర్క్ చేస్తూనే ఉంది. ఆ వర్క్ కి సంబంధించిన ఒక థ్రెడ్ తను వెతుకుతుంది అన్నట్టు. సేమ్ పర్ఫెక్ట్ గా థ్రెడ్ దొరికే వరకు ఆమె ఏదో ఆ పని అయితే వదిలిపెట్టదు. 100% ఆ థ్రెడ్ దొరికాకనే ఆ పని తనైతే వదిలేస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్ థ్రెడ్ తోటి ఇంకొక వర్క్ స్టార్ట్ చేస్తారు. అంటే ఈ కలర్ కి ఈ కాంబినేషన్ బాగుంటుందా అని ఆమె సెలెక్షన్ చేస్తుంది అన్నట్టు.
నైస్ అండి. ఇంత హార్డ్ వర్క్ అవుట్పుట్ బయటికి రావడానికి ఇంత మంది హార్డ్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇది జస్ట్ మనకి ఇండోర్ లో లోపల జరుగుతున్న వర్క్, బట్ బయట ఎలా మనకి స్టిచ్చింగ్ చేస్తారు, ఎలా కటింగ్ చేస్తారు, వర్క్ ఎలా చేస్తారు అనేది కూడా చూపిద్దాం మేడం. రండి చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా చెకింగ్ అయితే జరుగుతుందండి. ఏదైతే మనం 3 పీస్ సెట్స్ వేసుకుంటూ ఉంటాం కదా, 3 పీస్ సెట్స్ ని ఫస్ట్ ఫ్యాబ్రిక్ ని చెక్ చేస్తారనమాట, డ్యామేజ్ అది లేకుండా. ఇక్కడ అంతా కూడా అదే కదా మేడం జరుగుతుంది. ఇది మొత్తం వచ్చేసి ఓన్లీ ఫ్యాబ్రిక్ గోడామే. చూసారుగా ప్రతిదీ మనకి ఇది వచ్చేసి ఆకుపట్టు, మనకు తెలిసే ఉంటది. ఆకుపట్టు కూడా ఎంత ఫ్రీగా వాళ్ళు చెక్ చేస్తారంటే ప్రతిదీ వాళ్ళు చెక్ చేసి 3 పీస్ అనే కాదు, ఫస్ట్ మనకు వచ్చేసి 1 టాప్ నుంచి మొదలు పెడితే 3 పీస్ సెట్ వరకు మొత్తం మొత్తం చెక్ చేసినాకనే ఇవన్నీ అయితే మనకు రెడీ అవుతుంది. క్లాత్ ప్రతి చిన్న డ్యామేజ్ ఉన్నా మేమైతే దాన్ని అయితే ప్రొవైడ్ చేయం. డ్యామేజెస్ అయితే రాకుండా ఇక్కడ మనకి చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసిన తర్వాత మనకి తర్వాత సెక్షన్ ఏంటి మేడం? తర్వాత ఇది చెక్ చేసినాక వర్క్ వెళ్తది. వర్క్ అంటే మనకి 3 పీస్ సెట్స్ మీద మగ్గం వర్క్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్ వస్తాయి కదండి. సో చాలా కుర్తీస్ మనము మగ్గం వర్క్స్ చూస్తూ ఉంటాము, అదేదో మిషన్ ఏదో చేస్తారు అనుకో నేనైతే అనుకున్నానండి ఇప్పుడు వరకు. ఇట్లా మనం బ్లౌజెస్ కస్టమైజేషన్ చేయించుకుంటేనే మనకి హ్యాండ్ చేస్తారు, డ్రెస్సెస్ అయితే కనుక బయట మిషనే చేస్తుంది అనుకున్నాను, కానీ కాదండి ఇక్కడ మనకి చేస్తున్నారు. రండి చూపిస్తాను. సో ఇక్కడ డ్రెస్సెస్ ని మగ్గం వర్క్ చేయించడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి ఏదైతే 3 పీస్ సెట్స్ నెక్ కి ఎంబ్రాయిడరీ వస్తుంది కదా, మగ్గం వర్క్ వస్తుంది కదా, అది కంప్లీట్ గా హ్యాండ్ తో చేసిన తర్వాతే స్టిచ్చింగ్ అయితే వెళ్తది అంటండి. సో నేనైతే ఇది కొత్త విషయం తెలుసుకున్నాను. ఇది వచ్చేసరికి ఇంకొక మోడల్ లో మనకి సీక్వెన్స్ డిజిటల్ మీద చాలా మంది డిజిటల్ దాని మీద ఇలా సీక్వెన్స్ ఎలా వస్తాయని చాలా మంది డౌట్ ఉంటాయి. చూడండి ఇది వచ్చేసి మనకు సీక్వెన్స్, అది కూడా హ్యాండ్ వర్క్ తోనే చేస్తారు. మగ్గం వర్క్ అని కూడా మీరు అనుకోవచ్చు, వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ తో చేస్తారు. చాలా మందికి మషిన్ అది అనేసి చాలా మందికి డిజిటల్ మీద కూడా మనకి ఇక్కడే అన్నమాట. ఈ వర్క్ అయిన తర్వాత మనకి కటింగ్ కి వెళ్తుంది. అవునండి, కటింగ్ కి వెళ్తుంది. ఇతను మా మాస్టర్ A to Z. ఈయన దగ్గర ప్రతి ఒక్క సైజ్ అవైలబుల్ లో ఉంటది, ప్రతి ఒక్క డిజైన్ అవైలబుల్ లో ఉంటది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న ప్యాటర్న్స్ అండి, పెట్టి కట్ చేసేస్తారా? వాటిలో సైజెస్ కూడా మనకు మెన్షన్ అయి ఉంటాయి, M to S to XXL వరకు, దాన్ని బట్టి. కాకపోతే అందులో ప్యాటర్న్స్ లో డిజైన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ కటింగ్ అయ్యాక వచ్చేది ఎక్కడికి మనకు టీచ్. చూసారు స్టిచ్చింగ్ అయితే ఎంత ఫినిషింగ్ స్టిచ్చింగ్ ఉందంటే, ఇంత ఫినిషింగ్ మనం ఇంట్లో కుట్టించుకున్న వాళ్ళకే వస్తుందని చాలా మందికి డౌట్ ఉంటది. ఇది వచ్చేసి ప్యాచ్ అండి, వీళ్ళు ఎంత అందంగా వేసారంటే ఇది కనిపించట్లేదు, ఇందులోనే ఉందేమో అనేసి. లేదండి, ఇది వచ్చేసి మనకు ప్యాచ్ వర్క్ ని ఇట్లా మనకి అప్లిక్ చేసి కుడుతున్నారన్నమాట. చూడండి 3 పీస్ సెట్స్ అండి ఇవి. అవునండి, 3 పీస్ రావచ్చు, మనకు కోట్ సెట్ రావచ్చు, మళ్ళీ వచ్చేసి మనకు 1 కుర్తీ కావాలనుకుంటే కుర్తీస్ రావచ్చు, 2 పీసెస్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి డ్రెస్లలో ప్రతి ఒక్కటి కోట్ సెట్, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ అన్ని రెడీ చేస్తారు, అన్ని A to Z. ఓకే. సో ఈ సెక్షన్ లో మనం చూసింది వచ్చేసరికి ఇవండి, కంప్లీట్ గా ఫ్యాబ్రిక్ చెకింగ్, వర్క్ అండ్ కటింగ్, స్టిచ్చింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకు డిజైనర్లు డిజైన్ ఎలా చేస్తారు, మనకు వచ్చేసి ఇప్పుడు ఒక డిజైన్ సెట్ కావాలి. ఇప్పుడు ఈ డిజైన్ అంటూ ఒకరు ఉంటారు అన్నట్టు, దీన్ని ఫస్ట్ కంప్యూటర్ లో సెట్ చేసినాక నెక్స్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ మనం అక్కడికైతే వెళ్ళిపోదాం. రండి చూద్దాం. అండ్ ఇప్పుడు ఈ సెక్షన్ లో వచ్చేసరికి మనకి ఏదైతే డ్రెస్ మీద డిజైన్ వస్తుందో అదంతా కూడా అవుట్ లైన్ అండ్ డిజైన్ మార్కింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుందండి, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా వాళ్ళు మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చేస్తారా మేడం? ఇంకోటి ఏంటంటే, ఇది చాలా మందికి అనిపించచ్చు ఏదో వీళ్ళు మషిన్ తోని ఈ డిజైన్ వేసారని. లేదండి, హ్యాండ్ సొంతంగా వాళ్ళు డిజైన్ చేసి మనకు పేపర్ మీద ఇలా ఇస్తే మేము దాన్ని మషిన్ మీద ఇలా వేర్ చేస్తాం అన్నాడు. చూసారుగా, ఇదంతా కూడా ఓన్ మేకింగ్ మేడం? ఓన్ మేకింగ్. అవునండి, ఈ డిజైన్ అంతా కూడా ఓన్ క్రియేటివిటీతో అవుట్ లైన్ ఇస్తే దానికి ఇలాగా మనకి ఎంబ్రాయిడరీ రూపం అనేది తీసుకొస్తున్నారు అనమాట. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ కదండి? అవునండి, కాకపోతే అది చాలా మందికి తెలిసింది ఏంటంటే ఇది థ్రెడ్ వర్క్ లెక్క అనిపిస్తుంది, కానీ మిషన్ ఎంబ్రాయిడరీ. చూసారుగా, చిన్న పనులు అనేది చేస్తుంది అన్నట్టు. ఎంబ్రాయిడరీ మషిన్ ఏదైతే చేయలేకుంటుంటదో అప్పుడు ఇలాంటి మషిన్ తోనే మేము చేస్తాం అన్నట్టు. చాలా కాస్ట్లీ వర్క్స్ మేడం, చాలా మళ్ళీ చాలా చిన్నది. ఇప్పుడు మీకు కనిపిస్తూనే ఉంది వీడియోలో. మళ్ళీ వచ్చేసి మనకు ఇందులోనే కొంచెం సిల్వర్ టైప్ లో, లేకుంటే మనకు బీడ్ వర్క్, లేకుంటే కలంకారీ వర్క్ కావాలని చూసారుగా, ఇది ఒక డిఫరెంట్. కానీ ఇవన్నీ వచ్చేసి ఇంత చిన్న మెషిన్ తోనే ఇంత హెవీ వర్క్ అయితే రెడీ అవుతుంది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కూడా ఉన్నాయి. వాటి త్రూ కూడా ఇక్కడ మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అనేది చేసి మన కుర్తీకి అవుట్లుక్ అనేది తీసుకొస్తున్నారు అనమాట.
మళ్ళీ ఇదే డిజైన్స్ కొంచెం పెద్దగా అంటే కొంచెం ఇవంటే ఇప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఇవ్వడానికి ఇవి కొంచెం మనం పెన్ డ్రైవ్ లో దాన్ని ఫస్ట్ సెట్ చేసి ఒక మషిన్ లో అంటే ఎంబ్రాయిడరీ వర్క్ మషిన్ లో సెట్ చేసినాక అది ఎంబ్రాయిడరీ అవుతుంది. అంటే సేమ్ మనం బ్లౌజ్ కి ఎలా వర్క్ చేపిస్తాం బయట ఎగ్జాక్ట్లీ అలాగే కదండి. అలాగే ఒక పెన్ డ్రైవ్, ఈ పెన్ డ్రైవ్ లో ప్రతి డిజైన్ ఇందులో చేసి ఇది ఒక కంప్యూటర్ మషిన్, దీంట్లో మనకు కావాల్సిన డిజైన్ అయితే సెట్టింగ్ చేస్తారు. అదే డిజైన్ ఎంబ్రాయిడరీ రూపంలోనైతే అక్కడ వస్తుంది. చూసారుగా సేమ్ ఎగ్జాక్ట్లీ మనం ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కి ఎలా వర్క్ చేపిస్తామో అట్లానేనండి ఇప్పుడు మన డ్రెస్సెస్ మీద కూడా ఇట్లానే వర్క్ వస్తుంది అనమాట. అండ్ ఒకటే కలర్ లో మనకి ఇక్కడ ఎక్కువ సెట్స్ అనేవి రెడీ అయిపోతాయి సైజ్ వైజ్ గా. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే కొంచెం యూనిఫామ్స్ అని లేకుంటే ఏమైనా పండగలు వస్తే ఒక కోడ్ అనేసి ఇలా చాలా డ్రెస్ కోడ్స్ ఉంటాయి. మళ్ళీ చాలా మందికి దొరకవు, సింగిల్ కలర్ లో డిఫరెంట్ సైజెస్ లోనైతే చాలా మందికి దొరకవు. కానీ మా దగ్గర ప్రతిదీ అవైలబుల్ లో ఉంటది. అంటే మనకు ఎస్ నుంచి XXL వరకు ఒకే కలర్ లో ఒకే డిజైన్ లో ఒక 100 పీసెస్ కావాలనుకుంటే అన్ని కూడా రెడీ చేస్తాం. సో ఆర్డర్ ఇచ్చినా కూడా చేస్తాం. మీకు కస్టమైజ్ చాలా మట్టుకు ఇంతవరకు సూరత్ లో మీకు ఎవరు కస్టమైజ్ చేయలేదు, కానీ మేము చేస్తాం. కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే మనకు నచ్చిన డిజైన్స్ లో మనకు నచ్చినట్లుగా మనము డ్రెస్సెస్ ని కస్టమైజేషన్ కలర్ కూడా. సో చాలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కస్టమైజ్ లో చాలా మందికి ఇంకోటి ఏంటంటే మీకు ఒక 2 సంవత్సరాల కిందట ఇదే డిజైన్ ఎగ్జాంపుల్ గా ఇదే డిజైన్ మీకు చాలా సేల్ అయినాయి. ఇప్పుడు సేమ్ డిజైన్ మీకు అదే కావాలి అనుకున్నా కూడా అది కూడా రెడీ చేసిస్తారు. మీరు 2 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాల బ్యాక్ నుంచి కూడా మీరు వచ్చినా మేమైతే చేసిస్తాం అన్నట్టు. ఎందుకంటే ఇంతవరకు చాలా వీడియోలో నేను చెప్పింది ఏంటంటే మ్యానుఫ్యాక్చర్, ఇది 101% మ్యానుఫ్యాక్చర్. ఒక్కసారి వ్యాపారం చేసుకున్న వాళ్ళు ట్రై చేసుకోండి. మీకు ఏదైనా డిజైన్ ఉంటే అది మాకు పంపి మాకు ఈ డిజైన్ లో ఒక 200 పీసెస్ కావాలి సేమ్ కలర్ అన్నా మేము ఆన్ ద స్పాట్ లో మీకు చేసిస్తాం. మాకు ఒక 10 days టైం మాత్రం కంపల్సరీ, 10 days టైం అయితే కంపల్సరీ కావాలి. సో ఇక్కడైతే మనకి ప్యాకింగ్ అయితే జరుగుతుందండి, మీరు చూస్తున్నారు కదా. సో మేడం చెప్పండి, ఇక్కడే మనకి ప్యాకింగ్ అంతా జరుగుతుంది. ఇక్కడ నుంచి ప్యాక్ అయినాకనే మాకు మీకైతే డిచ్ పార్ట్స్ అవుతాయి. మళ్ళీ వచ్చి చూసారుగా పర్ఫెక్ట్ వాళ్ళు మెజర్మెంట్ తీస్తారు. అంటే మనకు XL, XXL, L సైజు పర్ఫెక్ట్ గా వాళ్ళు మెజర్మెంట్ తీసినాకనే ప్రతి ఒక్క పీస్ చెక్ అయినాకనే మనకు ప్యాక్ అయి మన దగ్గరికి అయితే వస్తుంది. అంటే మనకి XL, XXL ఇవి ఎలా పడితే అలా పెట్టరా, మెజర్మెంట్ చూసుకొని, అవును మెజర్మెంట్ చూసుకొని అది XL, XXL అనేది చెక్ చేసి అప్పుడు మనకి ప్యాకింగ్ అయితే చేస్తారంటే ఈ విధంగా ప్యాకింగ్ చేసి మనకు వస్తాయి అన్నమాట. మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ప్రతిది పర్ఫెక్ట్ గా అయితే మీకైతే ప్రతి మెజర్మెంట్ అయితే కనిపిస్తూనే ఉంది. ప్రతి పీస్ కి ప్రతి మెజర్మెంట్, ఏదో ఒకటి తీసి మిగతా వదిలేస్తారని కాదు, ప్రతిది A to Z మెజర్మెంట్ తీసుకోండి. అంటే మనం ఇప్పుడు XL తీసుకుంటే XL పర్ఫెక్ట్ ఫిట్ వచ్చేస్తుంది. ఇంకా 101% పర్ఫెక్ట్ అనేది ఫిట్ తేడా రావడం అట్లా ఉండదండి. ఇంకా XL అంటే XL, XXL అంటే XXL పర్ఫెక్ట్ ఫిట్ వచ్చేస్తుంది అన్నట్టు మనకి ఈ విధంగా ఉంటాయి. ప్రతిది మళ్ళీ మనకు చూసారుగా క్యాటలాగ్, అంటే ప్రతి దాంట్లో ప్రతి డిజైన్ లో మీకు ఇలా క్యాటలాగ్ ఫొటోస్ కూడా కంపల్సరీ అయితే వస్తాయి. వచ్చేసి మనకు వచ్చేసి చూసారుగా ఒరిజినల్ మిర్రర్ వర్క్ డిజిటల్ ప్రింట్ మీద ఫుల్ ఒరిజినల్ మిర్రర్ తో అయితే వచ్చేసింది. వీళ్ళు పర్ఫెక్ట్ గా మనకు వచ్చేసి సైజ్ అయితే మనం S నుంచి XXL వరకు అయితే ఇక్కడ అవైలబుల్ లో XXL వరకు కూడా చూసారు కదండి. ఇది వచ్చేసి మొత్తం బ్యాగ్ ప్యాకింగ్ అవుతుంది ఇలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోలో నేను చేసిన వీడియోలో నేను ప్రతి చెప్పేది ఏంటంటే ఏది తీసుకునే ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలని చాలా మంది చెప్పిన. మనకు హోల్సేల్ అంటేనే సెట్ టు సెట్ తీసుకోవాలి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే చాలా మంది సెట్ టు సెట్ తీసుకోవాలంటే చాలా భయంగా ఉంటది, సేల్ అవుద్దో కాదు అనేసి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మా దగ్గర స్పెషల్ ఏంటంటే ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ పేరు ఏంటంటే ఉడీస్. సూరత్ లోనే ఫస్ట్ టైం ఉడీస్ ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్, అది కూడా మీకు మొత్తం సెట్ కాకుండా ఒక్క సెట్ లో 2 పీసెస్ కూడా తీసుకోవచ్చు. అది కూడా సైజ్ వైజ్ గా మీకు నచ్చిన సైజ్ లో S to XXL వరకు అయితే మా దగ్గర అవైలబుల్ లో ఉంటాయి. ప్రతి సైజు మీకు కావాల్సింది అయితే తీసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీస్ సూరత్ లో ఫస్ట్ టైం ఎవరన్నా ఇస్తున్నారంటే అది మేమే ఉడీస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచే ఇవన్నీ వస్తాయి. ఖచ్చితంగా బెనిఫిట్ మేడం, ఎందుకంటే మొత్తం సెట్ తీసుకోవాలి, 8 పీసెస్ 8 కలర్ చార్ట్ తీసుకోవాలని కాకుండా మీకు నచ్చిన మొత్తం సెట్స్ లోంచి 2 డిజైన్స్ ని మీరు పిక్ చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్టార్ట్అప్ స్టేజ్ లో తక్కువ పెట్టుబడితో చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఎక్కువ కలెక్షన్స్ అనేవి కనిపిస్తాయి, బిజినెస్ ని కొంచెం ఈజీగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా మీరు ఉడీస్ కుర్తీస్ అవుట్లెట్ ని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి.
సో ఫైనల్ గా ఇప్పుడు వచ్చేసామండి మనము షోరూమ్ కి అనమాట. ఇప్పటి వరకు మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ లో గూడమ్స్ లో ఎలా రెడీ అవుతుంది ఏంటి అని చూసారు కదా. సో అవన్నీ రెడీ ఇక్కడికి వచ్చేస్తాయి వస్తాయండి. ఇక్కడికి వచ్చేసి మనకు సేల్ చేయడానికి. సేల్ ఇప్పుడు డైరెక్ట్ అయితే మీకు ఫ్యాక్టరీకి తీసుకెళ్ళలేం, అక్కడికి మీకు కావాల్సింది, అందుకే ఇక్కడికి సేల్ చేయడానికి అయితే ఇక్కడ తీసుకొస్తాము. సో ప్రతిదీ పీసు ఇక్కడ మీకు ఒక శాంపిల్ రూపంలో చూపిస్తాం. అందులో మీకు క్వాంటిటీగా సేమ్ కలర్ సేమ్ డిజైన్ లో మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని అయితే ఇక్కడ అవైలబుల్ లోనే ఉంటాయి. అక్కడ వర్క్ అయిన అన్ని కూడా ఇక్కడికి వచ్చేసి మనకి శాంపిల్స్ లాగా ఉంటాయి. మనం వీటిల్లో నుంచి చూస్ చేసుకొని మనకి నచ్చింది కావాలంటే ఇక్కడ మళ్ళీ మనకు గోడమ్స్ ఉంటాయి. గోడమ్స్ నుంచి పిక్ చేసి ఇచ్చేస్తారు ఆన్ ద స్పాట్. మీకు బై హ్యాండ్ కావాలనుకుంటే బై హ్యాండ్, ట్రాన్స్ఫర్ లో కావాలనుకుంటే ట్రాన్స్ఫర్ లో కూడా. సో అక్కడ మనం ఏదైతే చూసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఇక్కడ మనం అక్కడ వర్క్స్ చూసాం కదా, ఇలా ఎంబ్రాయిడరీ ఎలా చేశారు ఏంటి అన్ని చూసాం కదా, అవన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి అనమాట. మేడం ఎట్లా అప్రోచ్ అవ్వాలి అంటే లైక్ ఎలాగా పర్చేసింగ్ డీటెయిల్స్ కొంచెం మా వాళ్ళ కోసం ఒకసారి. పర్చేసింగ్ అంటే మీరు రాలేని వారు ఎవరైతే ఉంటారో, మళ్ళీ తక్కువ బడ్జెట్ లో బిజినెస్ చేసుకోవాలని చాలా మందికి ఆలోచన ఉంటది. కానీ కొంతమంది ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి, మాకు అవి సేల్ అయితే సేల్ కావాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. స్టార్టింగ్ లో అయితే ఖచ్చితంగా భయపడతారు. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీకు సెట్ టు సెట్ తీసుకోమని చెప్పట్లేను. ఒక సెట్ లో అంటే ఒక క్యాటలాగ్ లో మినిమం ఒక 8 పీసెస్ రావచ్చు, 4 పీసెస్ రావచ్చు, 6 పీసెస్ రావచ్చు. అందులో ఒక 2 పీసెస్ మీకు నచ్చిన సైజ్ లో మీరు తీసుకోవచ్చు. అంటే ఒక సెట్ లో ఒక 4 వస్తే మీకు 2 కావాలంటే 2 కూడా తీసుకోవచ్చు మీకు నచ్చిన సైజ్ లో. అది కూడా మనకి ఏస్ నుంచి XXL వరకు అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఆ XXL లో మీకు ఏ సైజెస్ కావాలో ఆ 2 అయితే మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. అలా మీరు చాలా వెరైటీస్ సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే న్యూగా స్టార్ట్ చేస్తారో వాళ్ళు తక్కువ బడ్జెట్ తోటి తక్కువ బడ్జెట్ పెడతాము, ఒకటే సెట్ తీసుకోండి, ఒకటే మోడల్ ఉంటుంది మన దగ్గర. కానీ వీళ్ళ దగ్గర మనకి వుడీస్ వాళ్ళ దగ్గర ఏంటి అంటే తక్కువ పెట్టుబడితో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. అదొకటి గుడ్ ఆప్షన్. అండ్ మినిమం ఎంత పర్చేస్ చేయాలి మేడం? మినిమం అయితే నేను చెప్తున్నాను కదండి, చాలా వీడియోలో 20,000 50,000 అలా లేదండి. మినిమం ఒక 5,000 నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు అంతకంటే ఎక్కువ ఆర్డర్ ఇస్తారని మాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే క్వాలిటీ కూడా అంత బాగుంటది 100%. ఇంకా చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి, వీళ్ళేంటి ఇంత తక్కువ బడ్జెట్ లో మాకు 2 పీసెస్ తీసుకోమంటారు. అవునండి, ఇది జెన్యూన్. ఒక్కసారి మీరు ఆర్డర్ చేసి చెప్తున్నారు. మీరు ఫస్ట్ టైం తక్కువ తీసుకున్నా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎక్కువ పర్చేస్ చేస్తారని వీళ్ళు కాన్ఫిడెన్స్ అండి. ఆ కాన్ఫిడెన్స్ ని మీకు రిప్రజెంట్ చేయడానికి ఇంత తక్కువ బడ్జెట్ తో మీరు తీసుకోండి, 2 పీసులు తీసుకోండి అని. ఎందుకు అంటే జస్ట్ ఫస్ట్ మీరు వీళ్ళది అలవాటు పడితే, వీళ్ళ స్టాక్ వాడడం అలవాటు పడితే ఇంకా ఎక్కడికి పోరు అనే ఒక కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఉంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళు చాలా మంది అనుకోవచ్చు మేము ఇంట్లో కూర్చొని కూడా, మా ఇంట్లో కాదండి, కేవలం బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే. ఇది వచ్చేసి కేవలం బిజినెస్ వాళ్ళకి మాత్రమే ఇస్తారంటండి. సో మహిళలకి ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా తక్కువ పెట్టుబడితో కూడా బిజినెస్ చేసుకోవడానికి మనకి వుడీస్ కుర్తీస్ వాళ్ళు మంచి ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంత ప్రీమియం క్వాలిటీ డిజైనర్ కుర్తీస్ కూడా జస్ట్ మనకి 5,000 తో బిజినెస్ చేసుకోవచ్చు అంటే నిజంగా మంచి ఆప్షన్. అండ్ మంచి 2 కలెక్షన్స్ కూడా తీసుకోవచ్చు అంటున్నారు, మనకి నచ్చిన సైజ్ తీసుకోవచ్చు అంటున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందని చెప్పారు. క్యాష్ ఆన్ డెలివరీ అది కూడా కేవలం 10%, 50-30 అని చెప్పట్లేదు, కేవలం 10%. ఇంకోటి ఏంటంటే మీరు లైవ్ లో చూసుకోవడానికి వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వీడియో కాల్ లో కూడా మీరు చేసుకోవచ్చు అన్నట్టు. చాలా ఫొటోస్ అంటే ఏముండవండి, ఫొటోస్ కూడా ఉంటాయి, బట్ ఆ లోపు మీరు ఆర్డర్ ఇచ్చే లోపు స్టాక్ అవుట్ కావచ్చు. అందుకే లైవ్ లో ఏవి ఉన్నాయో అవి మాత్రం మీకు చూస్తాము. అందులో ఏ సైజ్ అవైలబుల్ లో ఉందో అది మాత్రమే చెప్తాము. సేమ్ డే డిస్పాచ్ చేసేస్తారా మనకి? సేమ్ డే మీ ఆన్ ద స్పాట్ మనీ ఎప్పుడైతే మాకు పే చేస్తారో, ఒక 10% ఫస్ట్ పే చేస్తారో ఎంబటే మీకు డిస్పర్స్ అయిపోద్దండి. సో మనకు వచ్చిన తర్వాత మిగిలిన అమౌంట్ పే చేసుకోవచ్చు. జస్ట్ 10% కాబట్టి ఫస్ట్ తక్కువ అమౌంట్ తో మీరు స్టార్ట్అప్ చేయండి. సో మీకే నమ్మకం కుదిరిన తర్వాత మీరే ఎక్కువ బడ్జెట్ లో పెట్టుకొని స్టార్టింగ్ అయితే చేసుకుంటారు, మంచిగా బిజినెస్ చేసుకుంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని నాకు అనిపిస్తుంది. సో అందుకని మీకు షేర్ చేశాను. డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి. డైరెక్ట్ గా వస్తే కనుక డ్రాప్ పికప్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా మేడం? అవునండి. సో డ్రాప్ పికప్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకేం కావాలండి? సో సూరత్ అంటే ఎంతో దూరము భారం అనుకునే వాళ్ళకి ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్ని దగ్గరికి తీసుకొచ్చాము. సో చక్కగా పరిచయం చేస్తున్నాము. డెఫినెట్ గా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. స్క్రీన్ మీద మేడం నెంబర్ ఉంటుంది, తెలుగు పీపుల్ ఉంటారు, హ్యాపీగా మీరు మాట్లాడుకోవచ్చు. సో డెఫినెట్ గా ఒకసారి అయితే కాంటాక్ట్ అయిపోండి. సో మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదండి, ఇది ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో అనిపించిందంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్.